చాలా చాలా ఫేమస్ ఆంధ్ర మెస్ బూందీ మసాలా కర్రీ. ఇదొక లెజెండరీ రెసిపీ. చూస్తే సరిపోదు, తింటేనే దీంట్లోనే టేస్ట్ అయితే మనకి తెలుస్తుంది. ముందుగా కళాయి తీసుకోండి, 2 టేబుల్ స్పూన్స్ నూనె వేయండి. నూనె వేడెక్కనివ్వండి. ఆవాలు, జీలకర్ర చెరొక టీ స్పూన్ వేసుకొని లో ఫ్లేమ్లో స్టవ్ని పెట్టుకొని కలుపుతూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. మీడియం కానీ హై కానీ పెట్టకండి, పెడితే ఇవన్నీ మాడిపోతాయి. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 ఉల్లిపాయల్ని అలాగే 3 పచ్చిమిరపకాయల్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకొని కలుపుతూ లో ఫ్లేమ్ మీదే ఒక 3 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇలా 3 నిమిషాలు ఫ్రై చేశాక కొంచెం ఉప్పు తీసుకొని ఈ ఉల్లిపాయల మీద జల్లేసి ఇంకో రౌండ్ కలిపి ఉల్లిపాయలు నెక్స్ట్ మగ్గించుకోవాలి. ఇలా ఉప్పు జల్లడం వలన ఫాస్ట్గా మగ్గుతాయి ఉల్లిపాయలు, టైము సేవ్ అవుద్ది, గ్యాస్ సేవ్ అవుద్ది. మూత పెట్టేయండి. మీడియం ఫ్లేమ్ మీద 3 నిమిషాలు మగ్గనివ్వండి. ఆ తర్వాత మూత తీసి కొన్ని కరివేపాకు రెమ్మలు వేయండి. ఇంకో రౌండ్ కలిపేయండి. ఇప్పుడు కలిపేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టి ఇంకో 3 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. ఇలా మొత్తం 6 నిమిషాలు మనం ఈ ఉల్లిపాయల్ని మీడియం ఫ్లేమ్ మీద మగ్గనిచ్చుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక టమాటోని చిన్న ముక్కలు కట్ చేసి వేసుకొని 1 టేబుల్ స్పూన్ నిండా కారం, రుచికి సరిపడా ఉప్పు, 3/4 టేబుల్ స్పూన్ గరం మసాలా, 3/4 టేబుల్ స్పూన్ కొత్తిమీర పొడి, 1/2 టీ స్పూన్ పసుపు వేసేసి ఈ టమాటాలకి, ఉల్లిపాయలకి, పచ్చిమిరపకాయలకి బాగా పట్టేలాగా శుభ్రంగా మనస్ఫూర్తిగా కలిపేసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ రెసిపీ మాత్రం ఒక్కసారి తినండి. మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు ఆంధ్ర మెస్లో తింటే ఈ రెసిపీ మీకు తప్పకుండా దీనిలో దమ్ము అయితే తెలుస్తుంది. ముందైతే ఈ మసాలాలన్నీ బాగా పట్టేలా కలిపేశాక ఇలా దగ్గరగా చేసుకొని మూత పెట్టేసి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీదే ఉడకనివ్వాలి. అయితే మధ్య మధ్యలో మూత తీసి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఒకసారి బాగా కలుపుకోండి. అడుగు అంటుకుపోకుండా మనకైతే ఉంటుందన్నమాట. ఇలా కలుపుతూ 5 నిమిషాలు మొత్తంగా మనం ఉడకనిస్తే మీడియం ఫ్లేమ్ మీద అందులోనూ నీరంతా ఇంకిపోయి మంచి థిక్గా రెడీ అవుద్ది ముద్ద. ఓకేనా? ఇప్పుడు దీంట్లోకి నేను చూపిస్తాను చూడండి. ఒక కప్పు తీసుకోండి. ఈ కప్పు నిండా నీళ్ళు అయితే వేసుకోండి. ఏ కప్పు అయితే తీసుకున్నారో అది గుర్తుపెట్టుకోండి. ఇది మళ్ళీ మనకు ఉపయోగపడుతుంది ఇదే వీడియోలో. ఇప్పుడు నీళ్ళు వేసాం కదా, బాగా కలిపేసేయండి. ఆ నీళ్ళల్లో ఈ మసాలా ముద్దంతా కలిసేలాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఇంకో 5 నిమిషాలు ఉడికించుకుంటే మనకేమవుతుందంటే నీళ్ళు బాగా కొత్త కొత్తలాడుతూ నూనె ఇలా పైకి తేలుతూ వస్తుంది. ఇప్పుడు ఇందాక ఏ కప్పుతో అయితే వాటర్ వేసారో అదే కప్పుతో కారం బూందీ వేసుకోండి. 4 బూందీ కాదు, కారం బూందీ వేసుకోండి. ఒక కప్పు నిండా ఇలా బాగా కలపండి. కలిపిన తర్వాత మూత పెట్టేసి 2 నిమిషాలు వదిలేయండి చాలు. 2 నిమిషాల తర్వాత మంచిగా బూందీ మసాలా కర్రీ ఆల్మోస్ట్ రెడీ. ఫైనల్ టచ్గా కొత్తిమీర కొంచెం వెయ్యండి. ఇలా కట్ చేసి కలిపేసి దించేసి సర్వ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి.